మీరు మన ఊరికి చేసిన సాయం అంత ఇంత కాదు. అందరు రెడ్డిస్ వేరు, మాట్లాడుతున్నాడా బంద్ చేయదు. అందరు రెడ్డిస్ వేరు, మల్లెడ్డి పటేల్ వేరు. పేద అంటే శ్రమదోపుడు ఎక్కడ ఉన్నదో విప్లవాని కోసం అన్నలు ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళతోని వీళ్ళు సుత ప్రయాణం చేసిండ్రు. ఉమ్మడి సంపత్ కుమార్ కానీ, కడుగుల మల్లారెడ్డి పటేల్ కానీ, అది కానీ. అంటే ఇప్పుడు ఉమ్మడి సంపత్ కుమార్ అంటే దళిత వర్గానికి చెందిన కాబట్టి పోరాటం చేసేవాడు వల్ల కొంతవరకు న్యాయమే. కానీ మన రెడ్డిల నుండి సుత మరి శ్రమదోపిడి ఎక్కడ జరుగుతుందో వాళ్ళ శ్రమదోపిడిని నివారించడానికి అంత ముందుకొచ్చి అప్పుడు పాల్గొని ఆ అన్నలలో పాల్గొని మరి వాళ్ళకు కొన్ని వీళ్ళు దెబ్బలు సుత పడ్డది సుత నాకు తెలుసు. ఉమ్మడి సంపత్ కుమార్ వాళ్ళు చెప్పినప్పుడు సుత మాకు దెబ్బలు పడ్డారు. మల్లెడ్డి పటేల్కు ఎర్రగా ఉండడం వల్ల ఆయన దెబ్బలు స్పష్టంగా ఏర్పడేది. ఎవరైనా ఎస్ఐ కొట్టినా, సిఐ కొట్టినా ఇట్లా చాలా మన కోసం చాలా కష్టపడ్డారని చెప్పేది. మల్లెడ్డి పటేల్ అంటే ఇంతకుముందు తాడూరు సారా అన్నారు కదా, తాడూరు సారా సుత ఎప్పటికీ మల్లెడ్డి పటేల్ గొప్పగా చెప్పుకునేది. ఎందుకంటే ఉన్నత వర్గంలో ఉంటే సుత మన పేద ప్రజల కోసం ఇంతకన్నా కష్టపడ్డ వారిలో ముందంజ ఉన్నట్లా మల్లెడ్డి పటేల్ గొప్పవాడని చెప్పేది. మనకు ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డను ఒక ఉన్నత స్థాయిలో ఉంచి మన ఊరిని సుత ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ వర్గానికైనా ఏ కులానికైనా ఏదైనా సమస్య వచ్చి పోలీస్ స్టేషన్ పోతే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మల్లెడ్డి పటేల్. మల్లెడ్డి పటేల్ ఫోన్ చేయాలి, ఆయన సలహా ప్రకారం పోవాలని అనేది. తర్వాత శ్యామ్ అన్న, పేపర్ కడుకుల మల్లెడ్డి పటేల్, పెరట రాజిరెడ్డి అన్న కొంతమంది ఊరును చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు నడిపించారు. వీళ్ళు మన జీవితంలో సుత వార్డు మెంబర్ కానీ సర్పంచే కానీ మన ఉన్నంతకి సుత ఎంతో కష్టపడ్డారు. శ్యామన్న సాంబసుందర్ రెడ్డి గారు, కడుగుల మల్లారెడ్డి గారు, పెరట రాజిరెడ్డి గారు, మరి మల్లెడ్డి పటేల్, పత్తి మల్లారెడ్డి గారు. మరి మన కాడ వర్గ పోరాటం కానీ, కుల పోరాటం కానీ, ఇంకా ఇతర ఏ పోరాటాలు సుత ఎక్కువ లేవు. ఎందుకంటే మనం శాంతియుతంగా మంచితనంగానే ఎప్పటికైనా ముందుకెళ్ళాం. ఎప్పటికైనా మల్లెడ్డి పటేల్ మనకు చైతన్యవంతం చేసేందుకు, ఇంకా మనకు సలహాలు ఇచ్చేందుకు, ఇంకా జీవితంలో ఇంకా ముందుకు పోవాలని ఆయురారోగ్యాలు దేవుడు ఆ భగవంతుడు ఆ పటేల్కు ప్రసాదించాలని, వాళ్ళు ఇంకా మన ఊరికి కానీ మన ఊరు బాగు కోసం కానీ మనం బాగుపడేందుకు సుత ఆ పటేలు మనకి ఎప్పటికీ మనకు వెన్నెముకగా ఎప్పటికీ మనకు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలని నా కోరిక. నేను కొంత సమయం లేట్ అయింది, నాకు క్షమించాలి. ఎందుకంటే సన్మానకు వచ్చేవారు కొంత నాకు అనుకోని పనుల వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది, దానికి క్షమించాలి. ఎప్పటికీ మీకు సహా మీకు రుణపడి ఉంటాను.